ఇతర నాయకులను కలవటం అనేది చాలా కష్టం జరిగింది. అలాంటి ఒక సంబంధం అనేది ఏర్పడలేదు. కేసీఆర్ గారు మరి ఆయన దృష్టికి వచ్చిందా లేదో తెలియదు. కేసీఆర్ గారికి దృష్టికి తీసుకుపోయే ఒక మెకానిజం అనేది లేదని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వారు అయిన తర్వాత తెలంగాణను అభివృద్ధి చేయాలంటూ, లేకుంటే ఆయనకున్న ప్లాన్స్ అవన్నీ ఇంప్లిమెంట్ చేసేదానికి దాంట్లో నిమగ్నమై ఉండొచ్చు. కానీ అలాంటిదే కాకుండా, అంటే ప్రభుత్వాన్ని నడపడమే కాకుండా ప్రభుత్వం వచ్చేదానికి కారణమైన నాయకులను కూడా వారి దృష్టిలో పెట్టుకొని వారితోటి కూడా ఇంటరాక్షన్ అయ్యేటట్టు, వారు కూడా ఈ యొక్క ప్రభుత్వంలో భాగమే అనే ఒక సంబంధం నాయకులకు మా యొక్క అధ్యక్షుల గారికి ఒక అవినాభావ సంబంధం ఉన్నది. రిలేషన్ అనేది ఏర్పడలేదు. ఆ రిలేషన్ కోసము మిగతా వారు కూడా ఎవరు ప్రయత్నం చేయలేదు. ఆయన చుట్టూ ఉండేవాళ్ళు.